హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పడక్కాలం అంటే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇదొక మలయాళం కామెడీ ఫ్యాంటసీ థ్రిల్లర్. 2 hours ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ మూవీని 10 కోట్లతో తీస్తే 18 కోట్లు వసూలు చేసి కమర్షియల్గా హిట్ అయిందంట అక్కడ. మరి ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది. ఈ మూవీ స్టోరీ కొంచెం యూనిక్గా ఉంది. ఫస్ట్లో ఇది నార్మల్ కాలేజ్ క్యాంపస్ కామెడీ డ్రామాలా అనిపించింది, కానీ దానికి ఫ్యాంటసీ కామెడీ, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేశారు. సో ఓవరాల్ నాకైతే బాగుంది భయ్య. మీకు కూడా నచ్చొచ్చు, ట్రై చేయండి. అయితే కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, అండ్ లాజిక్స్ గురించి పట్టించుకోకపోతే మూవీ అయితే నచ్చుతుంది. ఓటీటీలో కాబట్టి అవేం పట్టించుకోక్కర్లేదు అనుకుంటా. డైరెక్టర్ మనోజ్ స్వరాజ్, అతనికి ఫస్ట్ మూవీ అయినా సరే ఎక్కడ కూడా డెబ్యూ మూవీలు అనిపించలేదు నాకైతే. అతని వర్క్ అయితే బాగుంది, మంచి ఫ్యూచర్ కూడా ఉంది. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కాలేజీలో. ఒక లెక్చరర్ తను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, తనకు మంత్రాలు తంత్రాలు వచ్చని వీళ్ళు అనుకొని డౌట్ పడుతూ ఉంటారు. ఆ సీక్రెట్ని వీళ్ళు కనిపెట్టాలనుకుంటారు. తర్వాత ఏం జరుగుతుంది అనేదే మూవీలో మిగతా స్టోరీ. నేనైతే పూర్తి కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీని ఇంతకుముందు చూడలేదు. మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది, సరదాగా వెళ్ళింది. ఇంటర్వ్యూలు వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత బోరింగ్ అయితే నాకేం అనిపించలేదు. మూవీ స్టార్టింగ్లో యానిమేషన్తో ఒక స్టోరీ చూపిస్తారు. ఆ టిప్పు సుల్తాన్ కాలం నాటి స్టోరీ. అది మాత్రం క్లారిటీగా చూడాలి. అదే స్టోరీకి ప్రజెంట్ కాలేజ్కి ఉన్న ప్లేస్కి లింక్ పెడతారు. ఆ నలుగురు ఫ్రెండ్స్తో ఆ లెక్చరర్కి కొన్ని సీన్స్ వస్తాయి, చాలా బాగా అనిపించాయి. కొన్ని మంత్రాలు తంత్రాలు, మ్యాజిక్, కొంచెం సస్పెన్స్, కొంచెం మిస్టరీ, ఫన్ టోటల్గా అన్నీ కూడా ఈ మూవీలో ఉన్నాయి. కానీ రైటింగ్లో చిన్న లోపాలైతే మనకు ఈజీగా తెలిసిపోద్ది. అది కూడా సెకండ్ హాఫ్. ఈ మూవీకి హీరోయిన్స్ అయితే అనవసరం. సో లేడీ క్యారెక్టర్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫ్యాంటసీ స్టోరీ కాబట్టి లైట్గా గ్రాఫిక్స్ వాడారు, బాగుంది. మరీ ఎక్కువగా నవ్వించే సీన్స్ లేకపోయినా సరే సిచ్యువేషనల్గా ఆ కామెడీ వెళ్ళిపోతూ ఉంటుంది. పాటలు మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లోనే వచ్చేస్తాయి. తెలుగు డబ్బింగ్ చేశారు, ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల ఎంగేజింగ్ ఉంది. నలుగురు ఫ్రెండ్స్ కూడా టెన్షన్ పడుతూ, ఒక్కో దగ్గర భయపడుతూ, సరదా పడుతూ చాలా బాగా యాక్ట్ చేశారు. షరఫుద్దీన్ క్యారెక్టర్ అయితే నచ్చింది. అతను కూడా అసలు విలనైనా డౌట్ వస్తుంది మనకి, హీరోనా అని కూడా డౌట్ వస్తుంది. ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో చూసాం అతన్ని. సూరజ్ వెంజర్ మూడు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రతి సీన్ కూడా బాగా షూట్ చేశారు. ఫైనల్గా పడక్కాలం కామెడీ ఫ్యాంటసీ డ్రామాస్ ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్లో చూడాలనుకున్న వారికి ఒక మంచి ట్రీట్ ఇస్తుంది, వర్త్ వాచింగ్ వాళ్ళకైతే. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 out of 5. రివ్యూ అనేస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై.